హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇక ఇవాల్టి వీడియోలో అయితే మనం నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ అండ్ అలానే స్టోన్ చోకర్స్ సో రెండిటి కాంబినేషన్ చూడబోతున్నామండి. రెండు మోడల్స్ కూడా ఉండబోతున్నాయి. మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కరెక్షన్ చూద్దాం. ఈ చోకర్ వచ్చేసి డీప్ నక్షిలో వస్తుందండి మనకి. సో స్టార్టింగ్ మనకి మంచి ఫ్లవర్ డిజైన్, రోజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత పెద్ద సైజులో ఎలిఫెంట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత అటు ఇటు పికాక్స్తో మధ్యలో అమ్మవారి డిజైన్, కింద కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ అలానే మొత్తం చోకర్ అంతా కూడా ఎమరాల్ బీడ్స్ ఇచ్చారండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం చోకర్ని. స్టార్టింగ్ ఇలా మనకి అవుటర్ పార్ట్ ఏమో ఇలా లీఫ్లా తీసుకున్నారండి. దాని లోపల మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, అటు ఇటు కూడా లీవ్స్ తోటి. అండ్ ఆ తర్వాత కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి. పైన కింద రూబీ పుట్టా స్టోన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత కింద ఇలా మనకి లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. ఇలా ఒక 2 లీఫ్ డిజైన్స్. అండ్ ఆ తర్వాత కూడా ఇలా మనకి ఇలా పెద్ద లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి. పైన ఏమో అందమైన ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్. అండ్ ఆ తర్వాత సెంటర్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి అటు ఇటు బిగ్ సైజ్లో పికాక్ డిజైన్ తీసుకున్నారు. అసలు పికాక్ చూడండి, మనకి కంప్లీట్ ఫీచర్స్ అంతా కూడా చాలా అందంగా ఉందండి. మధ్యలో అమ్మవారి డిజైన్ వచ్చింది. పైన కూడా ఇలా 2 లీవ్స్ లాగా తీసుకున్నారు. పికాక్ కింద ఏమో మళ్ళీ ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ మీద కూడా చిన్న లీఫ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ అమ్మవారి కింద మనకి ఇలా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, మధ్యలో రూబీ పుటాస్ తోటి. దీనికి కూడా సైడ్స్లో అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి, వాటిల్లో మువ్వల్ని తీసుకున్నారు. ఈ చోకర్ గ్రాస్ వెయిట్ 36.7 గ్రాములండి, 36.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 30.5 గ్రాములండి, 30.5 గ్రామ్స్. సింపుల్ బ్యూటిఫుల్ చోకర్ అండి. మనకి ఇది కూడా డీప్ నక్షిలో వస్తుంది. అటు ఇటు మనకి అష్టలక్ష్మి అమ్మవార్లను తీసుకున్నారు, మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. సో ఆ సెంటర్ పార్ట్ డిజైన్ అయితే చాలా హైలైట్గా ఇచ్చారండి. అచ్చం గర్భగుడి డిజైన్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా మనకి చక్కటి ముత్యాలు అండ్ అలానే ఎమరాల్ బీడ్స్ వచ్చాయి. పైన కూడా మనకి కుందన్స్ని తీసుకున్నారండి. అండ్ అలానే చోకర్ అంతా కూడా పగడాల్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసి ఇలా అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన ఏమో మనకి ఇలా రూబీ పొటా స్టోన్ ఇచ్చారండి. తర్వాత మనకి ఇక్కడ ఇలా పగడాల్ని తీసుకున్నారండి పైన కింద కూడా. తర్వాత మళ్ళీ మనకి ఇంకొక అమ్మవారి డిజైన్, పైన ఏమో ఇలా కుందన్ వచ్చిందండి. ఇక్కడ నుంచి పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. సో మళ్ళీ సేమ్ అండి, ఇలా పగడాలు, మళ్ళీ అమ్మవారి డిజైన్, పైన రూబీ పొటాస్ తోటి, కిందంతా కూడా పర్ల్ బీడ్స్, మళ్ళీ ఇలా పగడాలు, అమ్మవారి డిజైన్ అండ్ మళ్ళీ పగడాలు వచ్చాయండి. అండ్ సెంటర్ పార్ట్ చూస్తే అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తోటి మనకి డీప్ నక్షిలో అటు ఇటు పర్ల్స్ తోటి, పైనంతా కూడా ఇలా పర్ల్స్, అటు ఇటు ఇలా మనకి గ్రాండ్ స్తంభం డిజైన్ ఇచ్చారండి. ఇక్కడేమో ఇలా ఎమరాల్ని తీసుకున్నారు. కిందంతా కూడా అటు ఇటు పర్ల్స్ లాగా వచ్చిందండి. సెంటర్లో ఎమరాల్ బీడ్ని తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ అంతా కూడా సేమ్ అండి, చోకర్ లక్ష్మీ అమ్మవారి డిజైన్, పగడాలు, పైనంతా కుందన్స్, కిందంతా కూడా ఇలా పర్ల్స్తో వచ్చిందండి. ఈ చోకర్ గ్రాస్ వెయిట్ 31.1 గ్రాములండి, 31.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 25.1 గ్రాములు, 25.1 గ్రామ్స్. ఇది వచ్చేసి స్టోన్ చోకర్ అండి. మనకి పైనంతా కూడా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు 2 లైన్స్లో కూడా. అండ్ తర్వాత అటు ఇటు కూడా పికాక్ డిజైన్స్ అండ్ బిగ్ సైజ్లో మనకి రూబీని తీసుకొని మధ్యలో లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ కిందంతా కూడా పర్ల్స్ని చూడండి, మంచి సౌత్ సీ పర్ల్స్ అండి. అది కూడా మనకి పెద్ద సైజులో రావటం మూలాన లుక్ చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి చోకర్ని. సో స్టార్టింగ్ ఈ పైన లైన్ అంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. రౌండ్ షేప్లో మొత్తం కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. అండ్ కింద కూడా మొత్తం ఇలా లీఫ్ షేప్ లాగా తీసుకున్నారండి. లీఫ్ షేప్లో మొత్తం కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. ఈవెన్ ఇటు కూడా అంతే, కంప్లీట్ మనకి ఇలా లీఫ్ షేప్లో స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా అందమైన పికాక్ డిజైన్ వచ్చిందండి, చాలా బాగుంది కదా. అండ్ తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్లో రూబీ, దాని చుట్టూ మళ్ళీ స్వరోస్కీస్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా ఇదంతా కూడా స్వరోస్కీస్ వచ్చాయండి. వాటి కిందంతా కూడా ఇలా పర్ల్స్ని తీసుకున్నారు. ఇది డిజైన్ చూడండి, ఇలా లైన్స్ కావచ్చు, ఆ లీఫ్ ప్యాటర్న్, ఇక్కడ ఈ పికాక్ డిజైన్, ఇదంతా చాలా చక్కగా ఉంది. మధ్యలో ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అటు ఇటు మళ్ళీ చిన్న పికాక్స్ని తీసుకున్నారు. కింద కూడా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. వాటి కింద అటు ఇటు కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. గ్రీన్ సీజర్స్ వచ్చాయి అండ్ స్వరోస్కీస్ని తీసుకున్నారు. సెంటర్లో ఒక డ్రాప్ షేప్ వచ్చిందండి. దాని కింద కొంచెం పెద్ద సైజులో పర్ల్ని తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద చోకర్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ చోకర్ గ్రాస్ వెయిట్ 34 గ్రాములండి, 34 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 20.3 గ్రాములు, 20.3 గ్రామ్స్. ఈ చోకర్ డీప్ నక్షిలో వస్తుందండి. మనకు అటు ఇటు కూడా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. సెంటర్లో ఏమో లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అండ్ కింద కూడా మనకి చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ అలానే కింద డ్రాప్స్లో అంతా కూడా ఎమరాల్ బీడ్స్ వచ్చాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒకసారి.
స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారండి. కంటి దగ్గర మనకి రూబీ బుటా స్టోన్ వచ్చింది. ఇక్కడేమో చిన్న హార్ట్ షేప్ డిజైన్ తీసుకున్నారు రివర్స్లో, అండ్ ఇక్కడ ఒక పర్ల్ వచ్చిందండి. సో తర్వాత మనకి ఇంకొక డిఫరెంట్ పికాక్ డిజైన్ అండి. ఈవెన్ కింద వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ పికాక్ డిజైన్ వచ్చిందండి ఇక్కడ. ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక అమేజింగ్ పికాక్ డిజైన్ వచ్చిందండి. పైన మాత్రం ఇలా బిగ్ సైజ్లో లీఫ్ డిజైన్ని తీసుకున్నారు. ఈ లీఫ్ డిజైన్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. సో దాని కింద ఇలా ఒక లీఫ్ డిజైన్ అండ్ ఇలా పెద్ద సైజులో ఎమరాల్డ్, దాని చుట్టూ అంతా కూడా పర్ల్స్తో వచ్చింది. అండ్ సెంటర్లో వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చిందండి. పైన అంతా కూడా రూబీ బుటా స్టోన్స్, అటు ఇటు లీఫ్ డిజైన్ వచ్చి కింద మనకి ఇలా అందమైన ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి మధ్యలో రూబీ బుటాస్ తోటి. అండ్ అలానే కిందంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. వాటిల్లో మళ్ళీ మువ్వల్ని తీసుకున్నారు. ఇట్ సైడ్ ఆఫ్ ద చోకర్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ చోకర్ గ్రాస్ వెయిట్ 41.1 గ్రాములు అండి, 41.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 32.9 గ్రాములు, 32.9 గ్రామ్స్. ఇది మనకి స్టోన్ చోకర్ వస్తుందండి. సో దీంట్లో ఏంటి అంటే పైనంతా కూడా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఆ కింద అటు ఇటు లీవ్స్, పికాక్స్, ఫ్లవర్ డిజైన్స్ వచ్చి సెంటర్లో చిన్న అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. అండ్ బీడ్స్లో పర్ల్ అండ్ ఎమరాల్డ్ రెండు హ్యాంగింగ్లో వచ్చాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా కొంచెం లీఫ్ డిజైన్ని పెద్ద సైజులో తీసుకున్నారండి. దాంట్లో కూడా ఫ్లవర్ ఇచ్చారు. కింద మళ్ళీ చిన్న లీఫ్ డిజైన్, ఆ పక్కన ఇంకొక లీఫ్ డిజైన్, ఇటేమో స్వరోస్కీస్ వచ్చాయండి. అండ్ పైన అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్ అండి, కంప్లీట్ పికాక్ డిజైన్స్. ఇదిగోండి పైన మొత్తం కూడా సెంటర్ వరకు. అండ్ దాని కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక చిన్న పికాక్ డిజైన్, ఇక్కడేమో ఇలా లీఫ్, మళ్ళీ ఇది కూడా లీఫ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సెంటర్లో రూబీ, చుట్టూ స్వరోస్కీస్ తోటి. అండ్ దాని పక్కనే మనకి ఇలా ఇంకొక పికాక్ డిజైన్ని తీసుకున్నారు. కింద ఏమో ఒక ఎమరాల్డ్, ఒక పర్ల్ రెండు ఇలా ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాం. సెంటర్ పార్ట్లో ఏంటి అంటే ఇలా చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన వచ్చేసి మనకి ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. పక్కనే రూబీస్ని తీసుకున్నారు. అమ్మవారికి అటు ఇటు కూడా మళ్ళీ చిన్న పికాక్స్ వచ్చి వాటి కింద ఎమరాల్డ్స్ని తీసుకున్నారండి. అండ్ వాటి కింద మనకి మళ్ళీ ఇలా సన్నగా స్వరోస్కీస్ వచ్చాయి. సెంటర్లో రూబీ వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా చిన్న చిన్న రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. ఇటు అటు కూడా చిన్న లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. కింద హ్యాంగింగ్స్ అంతా సేమ్ అండి, ఒక ఎమరాల్డ్ అండ్ ఒక పర్ల్ రెండు ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద చోకర్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఈ చోకర్ గ్రాస్ వెయిట్ 48.8 గ్రాములు అండి, 48.8 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 40.2 గ్రాములు, 40.2 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ చోకర్స్ని. కలెక్షన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని మీరు చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన చెన్నై జ్యువెలర్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వాటిని మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయిపోయి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.